విలేజ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కపట నాటక సూత్రధారి వచ్చారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన చేయడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు సీఎం. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం చారిత్రాత్మకమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ అంశంపై కాంగ్రెస్ నాటకాలాడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ డిమాండ్ల వల్ల కులగణన నిర్ణయం తీసుకోలేదన్నారు కిషన్ రెడ్డి. రాహుల్, రేవంత్ కు భయపడి తాము నిర్ణయాలు తీసుకోబోమన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకముందే కులగణన చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసిందన్నారు కిషన్ రెడ్డి. కులగణన అంశంలో కేంద్రంలో రాహుల్, రాష్ట్రంలో రేవంత్ హీరోలన్నారు జగ్గారెడ్డి. రాహుల్ కులగణన ఆలోచనను తెలంగాణలో రేవంత్ అమలు చేశారని చెప్పారు. బీజేపీ ఎన్ని చేసినా ప్రయోజనం లేదని, కులగణన క్రెడిట్ రాహుల్కే దక్కుతుందని జగ్గారెడ్డి తెలిపారు. జనగణనలో కులగణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ఒత్తిడి కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కులగణన ప్రక్రియ ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పట్లోగా ముగిస్తారనే దానిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కులగణన సర్వేని బీజేపీ వ్యతిరేకించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమాజం విచ్ఛిన్నమవుతుందని, దేశ విభజనకు దారితీస్తుందని మాట్లాడారని చెప్పారు. మోదీ కులగణన నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ కులగణన సర్వేని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారని పొన్నం విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణకు ముమ్మాటికి కాంగ్రెసే విలన్ అని చెప్పారు. రేవంత్ అధికారం కోసం దిగజారే నైజమన్నారు. 10 ఏళ్లు తమదే అధికారం అంటున్న రేవంత్ కు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉంటే భయం ఎందుకని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. ఒక్క కులగణనతోనే బీసీల అభివృద్ధి జరగదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారాయన. విద్యా, ఉద్యోగం చట్టసభల్లో 50% రిజర్వేషన్ కోసం చట్టం చేయాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్ గౌడ్. జనగణనలో కులగణన చేపడుతున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. శాస్త్రీయంగా కులగణన చేయాలని మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు లక్ష్మణ్. బీహార్, యూపీ ఎన్నికల కోసమే కులగణన నిర్ణయమన్న విమర్శలు సరికాదన్నారు తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆత్మకూరులో పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ను అందించారు సీఎం. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అదే సారాతో స్కాములు చేశారని వైసీపీని విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3,200 కోట్ల స్కామ్ జరిగినట్టు తేలిందన్నారు. ఇష్టారీతిన రేట్లు పెంచి మద్యం తాగే వాళ్ల దగ్గర దోచుకున్నారని, గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. విశాఖలో చంద్రబాబు బినామీలకు భూములు ఇస్తున్నారని ఆరోపించారు జగన్. రూపాయి పెట్టుబడికి 3,000 కోట్ల భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, పోలీసులను వాచ్మెన్ల కంటే దారుణంగా వాడుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతుంది. గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ సమయంలో కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు వీడియోగ్రఫీ చేశారు. విచారణ తర్వాత త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. సింహాచలంలో భక్తుల మరణాలను ప్రభుత్వం హత్యలుగానే భావించాలన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. సింహాచలంలో గోడ కూలిన ప్రాంతాన్ని బొత్స సారథ్యంలోని వైసీపీ బృందం పరిశీలించింది. సింహాచలం ఘటన దురదృష్టకరమన్నారు బొత్స. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ములుగులో ఆదివాసీ, గిరిజన, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేశారు. మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలన్నారు మంత్రి సీతక్క. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2026 కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రకటించింది. వేలాది బలగాలతో కేంద్రం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుందని చెప్పారు సిపిఐ నారాయణ. నక్సలైట్లను అంతం చేయడంపై పెట్టిన శ్రద్ధ ఉగ్రవాదులపై పెట్టి ఉంటే పహల్గాం దాడి ఘటనలు జరిగేవి కావన్నారు నారాయణ. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గద్దేడ గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణ పనులలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ శ్మశాన వాటికపై నుండి జాతీయ రహదారి వెళ్లడంతో స్థానికులు అడ్డుకున్నారు. దాంతో వారిని అరెస్ట్ చేసి పనులు చేయిస్తున్నారు అధికారులు.
కూసుమంచి ప్రగతి విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తరువాత కలుసుకుని ఆటపాటలతో సందడి చేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ లో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డీజిల్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలోని వివిధ పంప్ హౌజ్లు, రిజర్వాయర్ల నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. సికింద్రాబాద్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ నేత అద్దంకి సంతోష్ కుమార్. అనంతరం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేశారు. నిజమైన సామాజిక న్యాయం అందిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. మోదీ మాట ఇస్తే దేశమంతా నమ్ముతుందన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 3500 గ్రామాల బరువైన 100 బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు అధికారులు. అయితే నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ లో అల్యూమినియం సెంటరింగ్ బాక్సులు చోరీ చేస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 ఆటోలు, 7 లక్షల విలువైన అమోనియం ప్యానెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ శ్రీనివాస్. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సాగర్ రిజర్వాయర్లో స్నానానికి వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చేపట్టారు. కర్నూలు జిల్లా అస్పరి మండలం ఐనేకల్లు వాసులు తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం నల్లా దగ్గర గంటల పాటు నిరీక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, జైపూరు, భీమారం మండలాల్లో అకాల వర్షం కురిసింది. దాంపూర్లో రాళ్లవాన కురిసింది. ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచ మీడియా పవర్ హోస్ట్ గా భారతదేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందన్నారు మోదీ. భారత్ విడిచి వెళ్తున్న పాకిస్తాన్ పౌరులు అటారీ సరిహద్దుల్లో అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి బార్డర్ గేట్లు పాకిస్తాన్ తెరవకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరపాలని పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంపై బాధ్యత లేదా అని పిటిషనర్ను ప్రశ్నించింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు వేగం పుంజుకుంది. బైసరన్ వ్యాలీలో 3 కిలోమీటర్ల పరిధిలో ఘటన రోజు ఉన్నవారందరినీ ఎన్ఐఏ వివరాలు రాబట్టింది. ఉగ్రదాడి జరిగిన చోట 3D మ్యాపింగ్ తో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ అంశాలతో హోంమంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదిక సమర్పించనుంది ఎన్ఐఏ. బైసరన్ లోయలో దాడికి ముందు లష్కర్ ఇ తోయిబా కమాండర్ పహల్గామ్ అమ్యూజ్మెంట్ పార్క్ లో రెక్కీ నిర్వహించాడు. పహల్గామ్ అమ్యూజ్మెంట్ పార్క్ లో రెక్కీ జరిగినట్టు పాక్ సిబ్బందితో పాటు సీసీ ఫుటేజ్ లో ఎన్ఐఏ నిర్ధారించుకుంది. ఉగ్రదాడితో వణికిపోయిన పహల్గామ్ లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేందుకు దేశ విదేశీ పర్యాటకులు పహల్గామ్ కు వస్తున్నారు. గుజరాత్ లోని హజీరా పోర్ట్ లో ఐఎన్ఎస్ సూరత్ చేరింది. 2 రోజుల పాటు ఈ యుద్ధ నౌక ఇక్కడే ఉంటుంది. బాబా రామ్దేవ్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హమ్దర్ద్ యాడ్ పై తప్పుపట్టింది కోర్టు. 2 ఏళ్ల క్రితమే జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని కేంద్రానికి లేఖ రాశారన్నారు మల్లికార్జున ఖర్గే. కానీ వారు అప్పుడు అంగీకరించలేదన్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా సహకరిస్తానని ఖర్గే చెప్పారు. కానీ నెహ్రూ గురించి అనవసర వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్రం కులగణన నిర్ణయం తీసుకుందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. కులగణన ఆధారంగా ప్రతి వర్గానికి న్యాయం జరగాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు డీకే. కులగణనకు మద్దతు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు పెంచడానికే కులగణన చేస్తున్నారని ఆరోపించారు జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేశారని, ఆ డేటా ఆధారంగా రాహుల్ ఎలాంటి పథకాలు తయారు చేశారని ప్రశ్నించారు పీకే. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ లక్నోలో పర్యటిస్తున్నారు. లక్నో ఎయిర్పోర్ట్లో ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు యూపీ సీఎం యోగి, గవర్నర్. కులగణనపై కేంద్రం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందన్నారు బీజేపీ నేత తరుణ్ చుగ్. ఈ నిర్ణయంతో బడుగు జీవులకు న్యాయం జరుగుతుందన్నారు. పంజాబ్ జలంధర్లో పోలీసులు క్రిమినల్స్ కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ నిందితుడిని అరెస్ట్ చేసి గన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒడిశా పూరి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా స్వామివారి రథానికి వాడే చెక్కలకు ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ సైనిక వందనం స్వీకరించి జెండా ఎగురవేశారు.
మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ప్రతిభావంతులకు మెడల్స్ ప్రదానం చేశారు. హైతీలో గ్యాంగ్ వార్ దెబ్బకు స్థానికులు వలసబాట పట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు నదుల గుండా దేశం దాటుతున్నారు. హిట్ 4 సస్పెన్స్ కు తెరపడింది. హిట్ 3 క్లైమాక్స్ లో గెస్ట్ రోల్ లో కనిపించారు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ క్యారెక్టర్ ను పరిచయం చేశారు. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో త్వరలోనే సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రామాయణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు హీరో యష్. ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు ఈయన.